నేను రైల్వే ఎంప్లాయ్, నేను మిలిటరీ వాడిని. యుద్ధం జరుగుతుంది అంతే తప్ప మాకేం తెలుసు. కాకపోతే పేదవాళ్ళు బాధపడుతున్నారు, మాకు ఇచ్చాడయ్యా ఇప్పుడు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు అంతే. అది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నా నాయకుడు మా పేటని ముంచేశాడు, సగం పెద్దవాడు ముంచేశాడు. ఏం చేశాడో తెలియదు. కట్ట గుడిమీద కట్ట మరి వయసు ఉన్నప్పుడు వచ్చింది, ఇట్లానే వర్షాలు వచ్చినాయి, బాగా వచ్చినాయి వర్షాలు. అప్పుడు మునగంది ఎప్పుడు ఎట్లా మునిగింది అయిపోయింది. మా పేటలో మునిగిపోయాం, మా పని అయిపోయింది. ఉద్యోగస్తులైనా మునిగిపోయి అన్నీ పోయినాయి ఇళ్ళలోనే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతాను అని చెప్పేసి కూడా మంచిదే, వాళ్ళకి మంచి పని చేసినట్టే, మంచిదే అది. మరి దీనివల్ల మళ్ళీ ఏమన్నా వైసీపీ పార్టీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? అందరూ ఓట్లేస్తే వస్తాడు, బీదవాళ్ళు ఓట్లేస్తే వస్తాడు, బీదవాళ్ళు ఓట్లేస్తే వస్తాడు అందరూ. ఆయన ఏ కులం అయితే లేదుగా, ఏ కులం అందరూ అన్ని కులాలకు ఇచ్చాడు, అన్ని కులాలు బీదవాళ్ళకి ఇచ్చాడు అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన రావాలా. ఈసారి జగన్ 2.0 చూపిస్తాను, ఎవరిని వదిలిపెట్టేది లేదు, సినిమా చూపిస్తా అన్నారు జగన్మోహన్ ఏం చేసినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి అనవసరంగా పేదవాళ్ళని ఇళ్ళ నుంచి పంపించేసి బయటకు పంపిస్తున్నారు. అది న్యాయమా? నేను ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అని కాదు చెప్పేది. మాకెందుకు, మా పెన్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్, మాకు ఆ పార్టీ వద్దు, ఈ పార్టీ వద్దు. అది న్యాయమా? కొడతాం, చంపేయటం, జనాన్ని తరిమేయటం, పోలింగ్ బూత్ దగ్గర రావటం, బూతుల దగ్గరికి. మేము బూతుల దగ్గర మేము ఎలక్షన్ చేసాం, బీహార్ మహారాష్ట్ర అంతా తిరిగాం, మేము ఎలక్షన్ రూట్లు తిరిగాం, మేము బందోబస్తు చేసాం. ఒకనొకప్పుడు గోదావరి పుష్కరాల టైంలో గోదావరి డ్యూటీ చేశాను, ఏదో ఒక సంవత్సరం గుర్తులేదు నాకు. నేను లోకల్ పోలీసు, మేము రైల్వే వాళ్ళు అందరం కలిసి గోదావరి ఇంతకుముందు జరిగింది కదా, చాలా చనిపోయారు కదా.